నమస్కారం ఏపీ 4 సైడ్ బులెటిన్ కు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. టెక్కలి ఎక్కవరంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభ. పేదల ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించిన సీఎం జగన్. శ్రీకాకుళంలో మహిళా సదస్సు. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ పేర్కొన్న చంద్రబాబు. వైఎస్ గురించి నీచంగా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు జగన్ కేబినెట్ లో ఉన్నారని విమర్శించిన వైఎస్ షర్మిల. సంచలన వ్యాఖ్యలతో మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన పోతిన మహేష్. వార్తల్లో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22వ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ప్రారంభమైంది. అక్కివలస నైట్ స్టే పాయింట్ నుంచి భారీ జనసందోహం మధ్య ప్రారంభమైన వైఎస్ జగన్ బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితమే చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్లకు చేరుకుంది. ఎచ్చెర్లలో సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 22వ రోజు బస్సు యాత్ర ఎచ్చెర్ల మీదుగా కుశలాపురం, శ్రీకాకుళం బైపాస్, పులివలస, నర్సన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద సీఎం వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు బయలుదేరుతారు. 4:20 సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5:20 వరకు సభలో ప్రసంగించనున్నారు. తనకు ఆడబిడ్డలు లేరని, వారిని తన అక్క చెల్లెమ్మలుగా తన బిడ్డలుగా భావిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను మహిళా పక్షపాతినని చెప్పారు. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెడితే అవహేళన చేశారని పేర్కొన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో మహిళా సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. మహిళల కోసం తాను ఎంతో చేశానని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచించానని చెప్పారు. ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2గా చాలా చేశారు. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రోజటి నుంచి 19 రోజులు ఉంది మీరు ఓటేసే రోజు. మే 13వ తారీఖున దిమ్మ తిరిగే తీర్పివ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలి. సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు, నేను ఆ విషయాలకు కూడా వస్తాను. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. 40 రూపాయలు ఒకప్పుడు బియ్యం, ఇప్పుడు ఎంత తల్లి బియ్యం? 55, 60 రూపాయలు. 60 రూపాయలు ఇప్పుడు బియ్యం. కందిపప్పు ఒకప్పుడు 87, ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు?
ఇటీవలే జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన బెజవాడ నేత పోతిన వెంకట మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా దిగజారిపోయారని విమర్శించారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు, పార్టీలో దిగజారిపోయారు, పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టి పూర్తిగా దిగజారిపోయారు అంటూ పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య 3 పెళ్లాల మాటెత్తితే గించుకుంటున్నాడు. మరి వాలంటీర్లను పట్టుకొని మానవాక్రమ రహదారులు అంటే కోపం రాదా ఎవరికైనా? నువ్వు ఎన్నికల అఫిడవిట్లో మాయ చేసినట్లు పెళ్లిళ్ల విషయంలో, గొల్లేల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. సంసారం చేసింది ఎంతమందితో, కడుపులో చేసి వదిలిపెట్టింది ఎంతమందిని అనేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓ లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు ప్రకారం రాష్ట్రంలో అందరూ కూడా మాట్లాడతారు. కాబట్టే అడవికి రాజు సింహం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ గారే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగల్ గా వస్తుందనేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కూటమి మాత్రం ప్రజల్ని ఎప్పుడు కూడా పట్టించుకోవట్లా. ఎత్తుల్ని, పొత్తుల్ని, జిత్తుల్ని నమ్ముకొని ప్రజల్ని మర్చిపోయారు. కాబట్టే కూటమిని ప్రజలు కూడా మర్చిపోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి రాబోయే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ఆశీర్వాదంతో ఉండబోతా ఉన్నారనేటువంటి వాస్తవం కూటమికి తెలిసిపోయే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు వారందరూ కూడా. అందుకనే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేరుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, టీడీపీ, జనసేన, బీజేపీ రాజకీయాలు అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక తాగుబోతు అని బొత్స సత్యనారాయణ గతంలో అన్నారని, తమ తల్లి విజయమ్మ గురించి కూడా బొత్స కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని విమర్శించారు. తమ తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడిన బొత్స ఇప్పుడు జగన్కు తండ్రి సమానులయ్యారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేబినెట్లో ఉన్న వాళ్ళంతా గతంలో వైఎస్ను తిట్టిన వాళ్ళేనని చెప్పారు. ఇదే బొత్స గతంలో జగన్కు ఉరివేయాలన్నారని తెలిపారు. మీ సమక్షంలో అడుగుతున్నాం, బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర్ రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే, ఇంకెవరు? విడుదల రజనీ తిట్టిన ఆవిడే. అందరూ ఆర్కే రోజా, ఎవరైనా సరే రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు, ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైమ్ ఓనర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన నామినేషన్ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. చేబ్రోల్లోని తన నివాసం నుంచి ఈ ఉదయం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఉదయం శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీగా కాకినాడ మెజిస్ట్రేట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పవన్ రాకతో కాకినాడలో జన సైనికుల కోలాహలం మిన్నంటింది. ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
నిన్న పిఠాపురం నా నామినేషన్ వేసాం. అలాగే ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్ గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్ గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. రూల్ ఒక 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ ఈ యాత్ర వైఎస్ఆర్సీపీ జైత్ర యాత్రకు సంకేతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగిస్తూ సిక్కోలు జనం సింహంలా కదిలి వచ్చారు. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జనసముద్రాలే కనిపించాయి. శ్రీకాకుళం జిల్లాలో జనసముద్రం కనిపిస్తోంది. డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా అంటూ సీఎం పిలుపునిచ్చారు. జగన్కు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నిటికీ ముగింపే. పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం సభ. 3 పార్టీల కూటమి మోసాలకు చెంపచెల్లుమనేలా సమాధానం చెప్పాలి. ఈ యాత్ర వైఎస్ఆర్సీపీ జైత్ర యాత్రకు సంకేతం. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకే. 175కు 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ 58 నెలల కాలంలోనే 1వ తేదీ సూర్యోదయానికి ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి 3000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో 5 ఏళ్లలో కడప ఎంపీగా తెదేపా అభ్యర్థి భూపేష్ రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి భాజపా అభ్యర్థిగా తాను ఎన్నికల్లో గెలవబోతున్నానని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బందిపోటు పాలనకు కూటమి అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోందని చెప్పారు. వైకాపా పాలనలో గంజాయి, ఎర్రచందనం అమ్మకాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఓకే, ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన, పందికొక్కుల పాలనకు, మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ. నేను వ్యక్తిగతంగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా. ఇప్పుడు మీకు సభాముఖంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ, కరెంటు కానీ, త్రాగునీరు కానీ, ఇండ్లు కట్టడం కానీ చేయకపోగా, సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ. ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, సహజ వనరులన్నీ దోపిడీ. ఇష్టం వచ్చేట్టు దొంగ సారాయి సీసాల పోసి అమ్మకం. షర్మిలమ్మ, సునీత కూడా వివేకానంద రెడ్డి హత్య, ఆయన మహానుభావుడు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని, సుధీర్ రెడ్డి తోడ్పాటని ఇక్కడ ఉండే అభ్యర్థి. అది కాకుండా దీంట్లో ప్రధాన పాత్ర జగన్ రెడ్డికి, భారతికి తెలియకుండా జరగలేదు. వాళ్ళ ధనదాహానికి, వాళ్ళ అధికార వ్యామోహానికి అద్దు లేదు. దీన్ని చెక్కు పెట్టాలని వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. నెల్లూరు రూరల్లో తాను చరిత్ర సృష్టించేలా భారీ మెజారిటీతో గెలవబోతున్నానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేసిన కోటంరెడ్డి నేడు ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మలలాకు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోటంరెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో అత్యంత బలంగా ఉంది. అనేక ఎన్నికలు నేను చూస్తూ వచ్చా. కానీ ఒక పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికలు ఏదైతే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఈ ఎన్నికలు అంత అనుకూలంగా ప్రజల్లో ఒక వేవ్, సూపర్ వేవ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక స్థానికంగా ప్రజలను ఓటు అడుగుతూ ఉంటే ప్రజలందరూ ఒక మాట చెప్తూ ఉన్నారు, సార్ ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా, నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే కావాలా, పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా, మాకు ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే కావాలా, ఇవన్నీ కూడా మీరే, కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్లే కాకుండా ఇతర పార్టీల ఓటర్లు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా అనేక మంది బాహాటంగా ముందుకు వచ్చి మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీరు, పిలిస్తే పలికే ఎమ్మెల్యే మీరు, ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే మీరు, ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు, మీ దగ్గరికి మీరు స్వేచ్ఛగా రావచ్చు, కలవచ్చు అని భావన ప్రజల్లో విపరీతంగా ఎక్కువైంది. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ రాబోతుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీస్సులతో, అందరి సహాయ సహకారాలతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతుంది. పులివెందులలో తన నామినేషన్ అడ్డుకోవాలని వైకాపా చూస్తోందని వివేక హత్య కేసులో అప్రూవర్ జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. తన నామపత్రాలు దాఖలు కార్యక్రమాన్ని నేటి నుంచి గురువారానికి మార్చుకున్నట్లు చెప్పారు. తేదేపై అభ్యర్థి బీటెక్ రవి ఈ రోజే నామినేషన్ వేస్తున్నారని, ఆ పార్టీ ర్యాలీలోకి వైకాపా కార్యకర్తలు ప్రవేశించి దాడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనపై రాళ్ల దాడికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అందిందన్నారు. సీఎం జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూర్తిగా రాళ్ళు, చెప్పులు, కట్టెలు వేసేదానికి ఒక ప్లాన్ చేసుకుని వస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యక్తిగత సహాయకులే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అయితే అందుకే నేను 25న జగన్మోహన్ రెడ్డితో పాటే నామినేషన్ వేయాలని అనుకున్నాను. వేస్తాను కూడా. అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ రోజున నా దగ్గరికి వచ్చే మనుషులను కానీ, నేను పిలుచుకున్న నా నామినేషన్ ప్రక్రియ కాబట్టి నేను నా వ్యక్తిగత మనుషులను కానీ, నా యొక్క సంబంధించిన కార్యకర్తలు కానీ పిలుచుకున్న తరుణంలో బైకులు కానీ, కార్లు కానీ ఎక్కడా కూడా పెట్టకూడదు, ఇంకొకటి కూడా ఎక్కడా కూడా నిలబెట్టి మాట్లాడకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఈ రోజున నా గొంతు నొక్కే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నా కార్యకర్తలను కానీ, నాకు నామినేషన్కి వచ్చే కార్యకర్తలకు కానీ, బైకులకు కానీ, కార్లకు కానీ ఎటువంటి ఇబ్బంది చేసినా కూడా మర్యాద ఇచ్చేది లేదు, ఎవరిని కేర్ చేసేది కూడా లేదు. అయితే ఈరోజు మీసం మెలేజ్ చెప్తానా, ఈరోజు నీ మీద ఖచ్చితంగా కూడా నేను గెలుస్తాననే మంచి నిర్ణయంతో, మంచి నమ్మకంతో నేను ఈ రోజున జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడినా. ఖచ్చితంగా కూడా మంచి నీకు పోటీ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే, నా కార్యకర్తలను, నా దగ్గరకు వచ్చే వ్యక్తులను మీకు ఈ సచివాలయం అనే ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళు పోయి దశగిరి దగ్గరికి నామినేషన్కి ఎవరెవరు పోతారని చెప్పి కనుక్కొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో ఏం. అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో జానా అప్పారావు, బద్రి కూర్మారావులనే ఇద్దరు విశ్రాంత సేవలు ప్రశంసనీయమని ఉమ్మడి విశాఖ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీసీఓ రూపవతి అన్నారు. సభవరం గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్లుగా పనిచేసిన జానా అప్పారావు కామర్స్ సబ్జెక్టులో నిష్ణాతుడని, ఆయనకు పదోన్నతి వచ్చినప్పటికీ ఆ సబ్జెక్టు బోధన కోసం త్యాగం చేశారని ఆమె అభినందించారు. ఇక మరో అధ్యాపకుడు బద్రి కూర్మారావు అధ్యాపకుడిగా పనిచేస్తూనే మరోవైపు జానపద కళల వైపు తన ప్రవృత్తిని కొనసాగించి ఉత్తరాంధ్ర యాసలో పలు రచనలు చేసి లెజెండరీగా మారారని ఆమె గుర్తు చేశారు. కూర్మారావుకు లభిస్తున్న ఆదరణ చూస్తే పద్మభూషణ్ బిరుదు కూడా తక్కువేనని ఆమె అభిప్రాయపడ్డారు. పదవి విరమణ చేస్తున్న ఈ ఇద్దరు ఉపాధ్యాయులు సేవలను ప్రశంసిస్తూ వారి శిష్యులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర అధ్యాపకులు, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్స్, విశ్రాంత డీసీఓ చంద్రశేఖరరావు తదితరులు మాట్లాడారు. తిరుపతిరావు చెప్పినట్టు నాకన్నా ముందే రిటైర్ అయ్యారు ఇద్దరును. అయితే ఇంతవరకు వాళ్ళు
రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోవడానికి కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. అప్పుడే చేయాల్సింది. మరి నాకన్నా 3 నెలల ముందు అప్పారావు గారు రిటైర్ అయ్యారు. తర్వాత మరి కూర్మారావు గారు అయితే మరి సోషల్ ఫ్రెటర్నిటీ అనే నేరో మైండ్ కాదు, సొసైటీలో వచ్చారంటే దాని నుండే మిగతావన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ సొసైటీకి ఉండవలసినటువంటి వ్యక్తులు, మరి మన కూర్మారావు గారి గురించి తెలియంది ఏమీ లేదు. మొత్తం ప్రపంచానికి అతను పరిచయస్తులు. సొసైటీ కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. తన పదాన్ని జనపదంతో మమేకం చేస్తూ పల్లెటూర్లను ఎంతో జాగృతిని తీసుకొచ్చి కలిసి పనిచేసిన కాలంలో చాలా చక్కగా అసలు ఏంటంటే వీళ్ళు ఏంటంటే కూర్మారావు అయితే నాకు సోషల్ స్టడీస్, నేను సోషల్ స్టడీసేనండి, నాకు సోషల్ స్టడీస్ సహచరుడు. మన ఎకనామిక్స్ యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. ఏదైతే ఉంది అందరికీ సపోర్ట్గా, ఎంకరేజింగ్గా, యాక్టివ్గా ముందుండి నడిపించి ఆ డీల్ని క్లోజ్ చేయగలిగేవాడు. ఆయన జీవితంలో ఈ 28 సంవత్సరాల్లోని దాదాపు 4 సంవత్సరాలకు ఒక ఇల్లు. నేను బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది చాలా క్రమశిక్షణ నేర్పుకునేటువంటి సొసైటీ. అసలు ఎక్కడైనా సరే ఏ ఉపాధ్యాయుడైనా సక్సెస్ అవ్వాలంటే నేను రికమెండ్ చేస్తానంటే అవకాశం దేవుడు ఇస్తే ముందు మా రెసిడెన్షియల్ స్కూల్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యోగం ఇవ్వండి. 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు వేరే దగ్గరికి ఎక్కడికైనా తీసుకెళ్ళండి. తీసుకెళ్తే జీవితాంతం కూడా వాడు చాలా క్రమశిక్షణ. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ని గెలిపిస్తే అందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆడారి సత్యమని ఆడారి మాలతి అన్నారు. 89వ వార్డు కొత్తపాలెం ప్రాంతంలో వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి రేణుకా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో ఆడారి సత్యమని ఆడారి మాలతి పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. వార్డులో స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడారి ఆనంద్ శాసనసభ్యుడైతే నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తోందని అన్నారు. అలా జరగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకి సూచించారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలు చూసి ఓటు వేయాలని ఆకాంక్షించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరూ సపోర్ట్ ఉండాలా చక్కగా. వార్డు కొత్తపాలెం గ్రామంలో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తామండి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాలతి గారు పార్టిసిపేట్ చేశారు. సో మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ డోర్ నుంచి ప్రతి డోరు కూడా ఆవిడకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి ప్రతి ఒక్కరు కూడా హారతులు పూలతో నీరాజనాలు పలికి ఆవిడ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సో ఇదే మొదటి సంకేతంగా మేము భావిస్తూ మన గెలుపుకి ఇదే మొదటి బాటగా సో మేము అందరం భావిస్తున్నాము. ఎందుకు అంటే మనం తిరిగేటప్పుడు వాళ్ళకి సమస్యలు ఉన్నా ఏమున్నా వాళ్ళు చెప్తున్నారో మనం రెక్టిఫై చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇస్తున్నారు. ఈసారి కంపల్సరీగా మనందరి సంక్షేమం కోరుకుంటూ మనందరి ఆదర అభిమానాలు పొందిన ఆనంద్ కుమార్ గారిని, అక్కడ జగనన్న గారిని, అలాగే ఎంపీగా బొత్స ఝాన్సీ గారిని కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు కంఠాపదంగా చెప్తున్నారు. ఎందువలన అంటే ఏదైనా సమస్య ఉన్నా ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల గవర్నమెంట్ వారి నుంచి కూడా పొందలేని కొన్ని పెన్షన్స్ ఆనంద్ కుమార్ గారు ఇప్పటికే మా వార్డులో. సిపి గాజువాక నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ నామినేషన్కు భారీగా తరలి వెళ్లిన కార్యకర్తలు, అభిమానులు గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మనదేనని జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో గాజువాకలో మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని అమర్ అన్నారు.
ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అన్నటువంటిది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి గాజువాక నియోజకవర్గం అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్కు గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాజువాకలో టీడీపీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులతో కుంచమాంబ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా కూటమి కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తన మీద అభిమానంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిమాణమని అన్నారు. అనంతరం గాజువాక రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీరందరూ కూడా కంట్రోల్ చేయాల్సిందిగా మనవి చేస్తాను. ఈరోజు నామినేషన్ మరి భారీ స్థాయిలో మరి మీ అందరి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఎన్డీ దయచేసి గమనించండి. దయచేసి